వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి హోమ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మన మొక్కలకి అవసరమైన మంచి అద్భుతమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి బియ్యం కడిగిన నీళ్ళు. ఈ బియ్యం కడిగిన నీళ్ళలో వైటమిన్ B12 రిచ్గా ఉంటుందండి. ఇది మన ప్లాంట్స్ యొక్క వేర్లకు హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. అట్లానే దీన్ని ఫర్మెంట్ చేయటం వల్ల సాయిల్ పోరస్గా లూజ్గా ఉండడానికి, గట్టిపడకుండా ఉండటానికి, ప్లాంట్స్ న్యూట్రిషన్ని బాగా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మన గార్డెన్లో తీసుకున్న ఎండుటాకులండి, క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం కదా, ఆ ఎండుటాకుల్ని ఒక హాఫ్ టబ్ తీసుకున్నాము. ఈ ఎండుటాకులు ఏంటంటే దీంట్లో రిచ్ నైట్రోజన్ ఉంటుందండి. దాన్ని మనం దీనితో కలిపి ఫర్మెంట్ చేసి పెట్టడం వల్ల మన ప్లాంట్స్కి మంచి బూస్టింగ్ లిక్విడ్ ఒకటి తయారవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి మిక్స్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇది మన ప్లాంట్స్కి బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఫ్లవర్ ప్లాంట్స్కి అయితే మంచి బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఫ్లవర్స్ బాగా రావటానికి, ప్లాంట్స్కి పెస్ట్స్ నుంచి తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. సమ్మర్లో ఇది ఒక స్ట్రెస్ రిలీఫర్గా కూడా పనిచేస్తుంది. దీన్ని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఎప్పుడైనా సరే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసుకునేటప్పుడు షేడ్లోనే చేసుకోవాలండి, ఎండలో పెట్టకూడదు ఫర్మెంట్ చేసే ప్రాసెస్లో. మరియు మనం దీన్ని కలుపుకునే టబ్స్ కూడా ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ లేకపోతే కుండలు లాంటివి కానీ తీసుకోవాలి. మెటల్స్ యూస్ చేయకూడదు. దీన్ని ఇట్లా బాగా కలుపుకొని ఫర్మెంట్ చేయాలండి. 3 days, మ్యాక్సిమం 2 to 3 days ఫర్మెంట్ చేసుకోవాలి. రోజుకి ఒకసారి మార్నింగ్ టైంలో దీన్ని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఈ కలుపుకోవటం వల్ల మన దాంట్లో ఫామ్ అవుతున్న బ్యాక్టీరియాని మనం ఎంకరేజ్ చేస్తాం అన్నమాట. ఎంకరేజ్ చేయటం, అది దాన్ని యాక్టివ్ స్టేజ్లోకి ఉంచటం అన్నమాట. మనం కలపటం వల్ల అది ఇంకా మల్టిపుల్ అవుతూ ఉంటుంది డైలీ కలపటం వల్ల. ఇలా కలుపుకొని ఒక క్లాత్తో దీన్ని కవర్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా క్లాత్తో కవర్ చేసి పెట్టుకోవటం వల్ల గాలి తగులుతుంది, దోమలు, ఈగలు అట్లా గుడ్లు పెట్టకుండాను ఉంటాయి. 3 days ఇట్లా దీన్ని బాగా ఫర్మెంట్ చేశాక దీన్ని మనం వడకట్టుకొని ఈ డస్ట్ని అంతా మన కంపోస్ట్ బిన్లో కానీ లేకపోతే మన చెట్లకి మల్చింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదో ఒక రకంగా దాన్ని వాడుకోవచ్చు. ఆ వచ్చిన వాటర్ని మనం 1:10 రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసి మన మొక్కలకి ఎవ్రీ 15 daysకి ఒకసారి సాయిల్ ద్వారా కానీ లేదంటే పాలియర్ స్ప్రే ద్వారా కానీ స్ప్రే చేయొచ్చండి. 15 days ఒకసారి మనం సాయిల్లో వేస్తే ఒకసారి స్ప్రే చేయొచ్చు, అట్లా అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫెర్టిలైజర్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఫైనల్గా నేను ఆల్రెడీ తయారు చేసుకున్న లిక్విడ్ అండి. తయారైనాక ఇట్లా టీ లాగా ఉంటుంది. దీన్ని మనం డైల్యూట్ చేసుకోవాలి. ఇది మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్.